లవ్ జిహాదులంటే ఆడపిల్లల్ని ప్రేమించి పెళ్లి పేరుతో వంచించి ఆ పైన మతం మార్చడం ఇంతవరకు చూసాం. ఇప్పుడు లవ్ జిహాదులు మగపిల్లలు కూడా మోసపోతున్నారు. తాజాగా ఇట్లాంటి కేసే ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూసింది. ఒక కోటీశ్వరుడు అయినటువంటి అబ్బాయి జిమ్‌కి వెళ్తుంటే, ఆ జిమ్‌కి సంబంధించినటువంటి ముస్లిం ఆడపిల్ల ట్రైనర్ అయినటువంటి అమ్మాయి అతన్ని జాగ్రత్తగా నిదానంగా మతం మార్చుకొచ్చింది. అతని చేత ఫైనల్‌గా అతను అపర కోటీశ్వరుడనమాట. దాదాపు 200, 300 కోట్ల ఆస్తిపరుడు. అతని కొడుకుని నిదానంగా ముస్లిం మతం వైపు కన్వర్ట్ చేసుకొచ్చింది. అతని పేరు కూడా మార్చేసింది. చివరికి గడ్డం పెంచుకోవడం, టోపీ పెట్టుకోవడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ విషయం మీద ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు 10 మంది మీద. ఇందులో 3 ముల్లాలు కూడా ఉన్నారు, మౌల్వీలు ఉన్నారు. వీళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది ఏంటంటే, ఈ అమ్మాయి రోజు అతనితో ప్రేమ పేరుతో తిరుగుతూ మౌల్వీల దగ్గరికి తీసుకెళ్ళేది. మౌల్వీలు ఈ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తే నేరుగా స్వర్గానికి వెళ్తావు, మీ నాన్న ఎన్ని కోట్లు సంపాదించినా ఉపయోగం లేదు, రియల్ స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడ 72 మంది కన్యలతో ఎంజాయ్ చేయాలంటే నువ్వు హిందువుగా ఉంటే కుదరదు, హిందువుకి స్వర్గంలో తావు లేదు, మీ వాళ్ళు నీకు అదేం చెప్పరు. ఎందుకంటే వీళ్ళు ఇంత కోటీశ్వరులు కాబట్టి అక్కడ దేవుడి గుళ్ళ దగ్గరికి వీటి దగ్గరికి తక్కువగానే ఉంది వీళ్ళ. దీన్ని బేస్ చేసుకొచ్చారు 10 మంది. మిగతా అంటే ఇతనితో పాటు చుట్టూ తిప్పేదంతా ముస్లిం పిల్లల్నే తిప్పిందనమాట ఈ అమ్మాయి. జాగ్రత్తగా మార్చుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం మీదన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అమ్మాయితో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు.